సో ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ చక్కగా ఒక స్వీట్తో స్టార్ట్ చేయబోతున్నాం, పుచ్చకాయ హల్వా. సో హల్వాలో చాలా డిఫరెంట్ టైప్స్ చూసాం, కానీ ఇక్కడ ఫ్రూట్ మిక్స్ చేస్తూ పుచ్చకాయ హల్వా చేయబోతున్నారు. చాలా స్పెషల్గా ఉందండి వినడానికి. సో పుచ్చకాయ హల్వాకి కావాల్సిన పదార్థాలని చూసేద్దాం. పుచ్చకాయ అండి, యాలకులు, పంచదార, జీడిపప్పు, నెయ్యి. పుచ్చకాయ హల్వాకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు దాని తయారీ విధానం కూడా అడిగి తెలుసుకుందాం. సుగ్నా గారు, దాని తయారీ విధానం అంతా చెప్పేద్దరు కానీ చక్కగా, ఈలోపు మీరు ఏం చేస్తూ ఉంటారు కొంచెం మాకు చెప్తారు? నేను మహిళా మండలిలో సెక్రటరీగా చేస్తున్నానమ్మా. మహిళా మండలి, స్నేహ మహిళా మండలిలో సెక్రటరీగా చేస్తున్నాను. ఎక్స్ ఎంపీటీసీ మెంబర్గా చేశాను. చక్కగా అందరినీ నవ్వుతూ ఉన్నారు. అదే స్మైల్ మెయింటైన్ చేస్తూ చక్కగా ఒక స్వీట్ చెప్తా అన్నారు కదా, ఇప్పుడు దాని ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి మనం? స్టవ్ వెలిగిద్దామా. ఓకే ఫస్ట్ స్టవ్ బాండి పెట్టాలండి. ఓకే, దాంట్లో ఒక్క రవ్వ నెయ్యి చుక్క వేయాలండి. ఓకే, సో ఆల్రెడీ నెయ్యి వేసుకున్నా, ఇంకొంచెం నెయ్యి చుక్క వేసుకుందాం. ఎందుకంటే స్వీట్ అంటే మనకి నెయ్యి కావాలి కదా బాగా. తర్వాత జీడిపప్పు వేద్దాము. ముఖ్యంగా స్వీట్ అనేసరికి మనకి నెయ్యి, జీడిపప్పు, ఇలాచీ పౌడర్ ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే కదా. అవునమ్మా. సుగ్నా గారు చెప్పండి, అంటే రెగ్యులర్గా మీ షెడ్యూల్ ఎలా ఉంటుంటుంది? మాకు మీటింగ్లు అవి ఉంటాయమ్మా. ఆ మీటింగ్లకు వెళ్ళినప్పుడు పిలుస్తూ ఉంటారు, పెడుతూ ఉంటాం. సో రెగ్యులర్గా మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటారు? అలాగే తాగుతూ ఉంటాం. ఇట్లాగే మండలాల్లో కూడా ఆటల పోటీలని, పాటల పోటీలని చేస్తూ ఉంటారు. వాటిల్లో కూడా వంటల పోటీలకి ఎక్కువ ఇంట్రెస్ట్ గా పెడుతూ ఉంటానమ్మా. అబ్బబ్బా, అసలు చూసారా, అది సీక్రెట్ అన్నమాట. అది కూడా పెడితే కూడా ఫస్ట్ మాకే వస్తుందమ్మా. 20 ఏళ్ళ నుంచి మాకే వస్తుంది ఫస్ట్. అయితే మీరు ఎప్పుడు పుచ్చకాయ హల్వా చేస్తారో తిందామని వెయిట్ చేస్తున్నాను. చూసారా, చక్కగా మనకి ఈ గ్రామంలో ఆటల పోటీలు కండక్ట్ చేస్తారు, పాటల పోటీలు, దాంతోపాటు వంటల పోటీ కూడా కండక్ట్ చేస్తారంట. అండ్ అందులో ఫస్ట్ మీకే వస్తుంటుంది? మాకే వస్తుందమ్మా. ఓకే, అంటే మీటింగ్స్ వెళ్తూ ఉండాలి, ఇంట్లో వంట అంతా కూడా మీరేనా చేసేది? అంటే నాకు 3 అమ్మాయిలమ్మా. 3 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇంట్లో ఒక్కదాన్నే కదా, యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. ఓకే, సో యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అండ్ మార్నింగే మీరు కుక్ చేసుకొని వెళ్తూ ఉంటారా, లేకపోతే ఒకసారి ఇట్లాగే అక్కడ పెడుతూ ఉంటారు. ఓకే, అక్కడ పెట్టినప్పుడు ఇట్లాగే తీసుకొని పెడుతూ ఉంటాను. సో ఇక్కడ మనకి జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయిందమ్మా. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ పుచ్చకాయ వేసేయాలమ్మా. ఓకే, సో పుచ్చకాయ అంటే ఇది పచ్చిదా అండి, పండుదా? పండుదేనమ్మా. పండు దాన్ని కోసి, అంటే పండుగ అంటే మనకి రెగ్యులర్ గా బాగా రెడ్ గా ఉంటుంది కదా. రెడ్ గా ఉంటుంది కదా, ఆ రెడ్ది తీసేసి అడుగున తెల్లగా ఉన్నదాన్ని కొబ్బరితో కోరేసేసి ఇట్లా చేసామమ్మా. దీంట్లో ఇప్పుడు పంచదార అనేది వేయాలమ్మా. ఓకే, పంచదార అనేది వేయాలి. సో మనకి పుచ్చకాయ అంటే లోపల గుజ్జు కాకుండా పైన మనం తొక్క తీసిన తర్వాత తెల్లగా ఉంటుంది కదా, దాన్ని కొబ్బరి కోరినట్టు కోరుకొని మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు కలిపి పాకం వచ్చేంత వరకు తిప్పుకోవాలి. ఇది పాకం వల్లే వస్తుంది, హైలో పెట్టి. ఓకే ఓకే, పంచదార కూడా వేసిన తర్వాత బాగా కరగాలమ్మా. పాకం వచ్చేదాకా తిప్పాలి. ఓకే, బాగా పాకం వచ్చేదాకా తిప్పాలి. అండ్ ఫ్రూట్ అంటే మనం ఓన్లీ పుచ్చకాయ తీసుకున్నాం కదా ఇప్పుడు, సో ఏదైనా డిఫరెంట్ ఫ్రూట్స్ తో చేసుకోవచ్చు అండి? చేసుకోవచ్చు. ఓకే, ఇదిగోనండి దగ్గర పడదండి. ఇప్పుడు దగ్గర పడదమ్మా. యాలకుల పొడి వేయాలి. యాలకుల పొడి వేసి ఇట్లా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు జీడిపప్పు కూడా కొద్దిగా వేయాలి. సో ముందే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసేయాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ కట్టేసేయాలి. ఓకే, దీన్ని ఇప్పుడు బౌల్లో తీసుకోవాలి. సో ఇది మనకి బాగా దగ్గర పడితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఫైనల్గా ఇలాచీ పౌడర్ అండ్ జీడిపప్పు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అయిపోయినట్టే. ఎస్, పుచ్చకాయ హల్వా చాలా ఈజీగా, సింపుల్గా, గుమగుమలాడుతూ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో కూడా తీసుకున్నాం. గార్నిషింగ్కి జీడిపప్పు కూడా వేస్తున్నారు సుగుణా గారు. పుచ్చకాయ హల్వా అయిపోయిందమ్మా. ఓకే, చూసాం కదా, వేడివేడిగా పుచ్చకాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తాను, కానీ దానికంటే ముందు ప్రాసెస్ ఒక్కసారి చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి. చాలా సింపుల్. మనం ముందే పుచ్చకాయని తరిగి పెట్టుకోవాలి, అంటే లోపల గుజ్జు కాకుండా పైన వైట్గా ఉంటుంది కదా, సో అదంతా కూడా ముందే తురిమి పెట్టుకోవాలి.
ఒక ప్యాన్లో మనం కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకొని పక్కకు తీసి అదే ప్యాన్లో మనం పుచ్చకాయనంతా కూడా కొంచెం ఫ్రై చేసుకొని వాటర్ ఇంకిపోయేంత వరకు అందులో మనం షుగర్ వేసుకొని బాగా దగ్గర పడేదాకా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోని ఇలాచీ పౌడర్, జీడిపప్పు ఇవన్నీ వేసి ఇంకొంచెం దగ్గర పడేదాకా కలుపుకొని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పుచ్చకాయ హల్వా రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఓకే, చాలా బాగుంది. చాలా 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 డిఫరెంట్గా ఉంది. ముఖ్యంగా రెగ్యులర్ హల్వాస్ తిని ఇది చాలా డిఫరెంట్ అనిపిస్తుంది మనకి. తింటున్నప్పుడు మనకి జీడిపప్పు కానీ ఇలాచీ ఫ్లేవర్ ఇవన్నీ తెలుస్తూ పుచ్చకాయ ఫ్లేవర్ కూడా చాలా పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఇందులో. సో నాకైతే చాలా నచ్చింది. అండ్ మీ అందరూ కూడా డెఫినెట్గా ఈ పుచ్చకాయ హల్వాని ట్రై చేయాల్సిందే అండ్ ఈ రుచిని ఆస్వాదించాల్సిందే.